టీమిండియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీంలోని కీలక సభ్యులు ఒకరి తర్వాత మరొకరు గాయాల బారిన పడుతున్నారు. న్యూజిలాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ తో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచారు. ఈ నెల 18న సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 5 టీ20 మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. అయితే టీ20 మ్యాచ్లకు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దూరమయ్యాడు. బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ప్రపంచ కప్ ముందు టీమిండియాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కివీస్ తో 5 టీ20 మ్యాచ్లు, ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ కు టీమిండియా సిద్ధమవుతున్న వేళ భారీ షాక్ తగిలింది. గాయంతో ఇప్పటికే న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరమైన భారత స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రానున్న టీ20 సిరీస్ల నుంచి కూడా తప్పుకుంటున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. జనవరి 21 నుంచి న్యూజిలాండ్ తో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. కాగా టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. కివీస్ తో వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ సమయంలో సుందర్ పక్కటెముకల కండరాలకు గాయం అయింది. ఆ మ్యాచ్ లో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసిన వాష్ తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడారు. తాజాగా వచ్చిన స్కానింగ్ రిపోర్ట్ల ప్రకారం గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రానున్న టీ20 సిరీస్లకు దూరం అవ్వాల్సి వచ్చిందని బీసీసీఐ పేర్కొంది. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 కోసం టీమిండియా సిద్ధమవుతున్న వేళ సుందర్ దూరం కావడం జట్టు కూర్పుపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడి వన్డే సిరీస్లకు దూరమయ్యాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మకు సర్జరీ అవడంతో సమస్యలు మొదలయ్యాయి. సుందర్ దూరం అవడం జట్టు సమీకరణాలను దెబ్బతీస్తుంది. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా లోయర్ ఆర్డర్లో మెరుపు బ్యాటింగ్ తో ఆదుకునే సుందర్ లేకపోవడం నష్టంగానే భావిస్తున్నారు. సుందర్ స్థానంలో బదానిని ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ కప్ ముందు టీం కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీ20 ప్రపంచ కప్ సమయానికి గాయాల పాలైన వారిలో ఎవరు కోలుకుంటారు? టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.